పాపానికి ఒక తత్వం ఉంది, అది వెంటనే బయటపడదు. ఉదాహరణ, ఒక విత్తనం వేశారనుకోండి, వెంటనే మొక్క వచ్చేస్తా బయటికి. అడుగుతున్నా, ఒక అమ్మాయితో తప్పు చేశాడు అనుకోండి, మరుసటి రోజే గర్భం ధరించి తెలిసిపోతుందా? అడుగుతున్నా. అలాగే నువ్వు పాపం చేసినప్పుడు ఆ పాపం యొక్క శిక్ష, పాపం యొక్క పర్యవసానం వెంటనే బయటపడదు, కానీ ఖచ్చితంగా ఒకరోజు పడుతుంది. కాబట్టే ఈ సందేశం ప్రతి ఒక్కరికి అత్యవసరం. దావీదు అనుకున్నాడు, చేసిన తప్పు ఏదో జరిగిపోయింది, గతం గతః అనుకొని తన పనుల్లో తాను నిమగ్నం అయిపోతున్నప్పుడు సడన్గా బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఏమిటి? తన పాపం పండింది. తను ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమయంలో, ఎక్స్పెక్ట్ చేయనటువంటి వార్త దావీదు వినాల్సి వచ్చింది. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని సమయంలో నీ పాపం పండుతుంది, ఆ పాపం బయటపడుతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఈరోజు దేవుడి సందేశం నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? ఏ పాపం అయితే నువ్వు చేసి ఏమీ కానట్టుగా నంగనాచిగా తిరుగుతున్నావో, ఆ పాపం బయటపడినప్పుడు నువ్వు బజార్న పడతావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈ రోజు నువ్వు మోకాళ్ళ మీద పడాలి. నువ్వు చేసిన పాపము నిమిత్తం పశ్చాత్తాప పడితే తప్ప రాబోతున్న శిక్ష నుండి తప్పించుకునే ఛాన్స్ లేనే లేదు.